హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ రోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే, నా జీవితంలో నేను చేసిన మంచి పని ఏంటంటే చపాతి ఇంత మంచి చేయడం. ఎందుకంటే నాకు చపాతి కరెక్ట్ గా రాదనమాట. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, బట్ పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ చపాతి అయితే. అండ్ కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నా అనమాట. సో చపాతీకి ఆలు ఫ్రై కర్రీ ఎంత చేసినా సరిపోదు కాబట్టి ఇందులో పెరుగు యాడ్ చేసిన. కర్రీ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. నేనేనా చేసింది అని చెప్పి షాక్ అయినా అనమాట. అండ్ మీరందరూ అనుకున్నట్టు నాకు కంప్లీట్ గా వంటలు రావు అని అనుకోకండి. నాకు అన్ని వచ్చు, జస్ట్ ఒక నాన్ వెజ్ ఫిష్ ఇవి రావు అనమాట. నాన్ వెజ్ లో చికెన్ చేయడం వచ్చు, మటన్ ఫిష్ ఇవి రావన్నమాట. సో చపాతీలు కూడా రీసెంట్ గానే ట్రై చేసా, బట్ ఈసారి మాత్రం చపాతీలు అదిరిపోయినాయి. అండ్ నేను చపాతీ కర్రీ చేస్తుంటే మా వాడు వచ్చేసి జ్యూస్ వేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి పంప్కిన్ జ్యూస్. ఇది చిన్నప్పుడు నేను చాలా తాగేదాన్ని, అంటే మా డాడీ తెచ్చేటోడు ఊరికే. సో చాలా డేస్ తర్వాత మార్కెట్ లో చూసి చిన్నప్పుడు ఎక్కువ తాగేవాళ్ళం అని అంటే నా కోసం అని తీసుకొచ్చిండు అనమాట. సో డుగ్గు అయితే స్కూల్ నుండి ఇప్పుడు వచ్చేస్తుంది. సో డుగ్గు వచ్చే వరకు చపాతీ కర్రీ అండ్ జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టినాము. సో గాయ్స్, ఈసారి మీరు ఎప్పుడైనా ఆలు ఫ్రై చేసుకున్నప్పుడు టమాటోస్ వేయకుండా కర్డ్ వేసి ట్రై చేయండి, చాలా బాగుతుంది కర్రీ. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో పికిల్ అనమాట. ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.